నాకు అన్యాయం జరుగుతుంది, నాకు రివ్యూ కావాలి ఈడ. సో హలో గాయ్స్, ఇవాళ సండే అని బాక్స్ క్రికెట్ అయితే ప్లాన్ చేసినాం. సో ఫైనల్గా అయితే బాక్స్ క్రికెట్ దగ్గర వచ్చేసినాం. బాక్స్ క్రికెట్ అయితే ఇట్లా ఉంది. మాతో పాటు పెద్ద పెద్ద ప్లేయర్స్ వచ్చారు, లైక్ ఏవి డివిలియర్స్, విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోని, ఇంకా మంచి మంచి ప్లేయర్స్ అయితే వచ్చారు మాతో పాటు. కామెడీ చేస్తున్నావా? మీరేమనుకుంటున్నారు? ఈ ప్లేయర్ పేరేమో నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది, నేను ఫీల్ అవుతాను. సో చూసుకోవచ్చు గాయ్స్, గ్రౌండ్ అయితే కొంచెం పెద్దగానే ఉంది, బాగానే ఉంది. ఆడ ఓవర్ యాక్టింగ్ చూడండి. సో గాయ్స్, ఇదైతే కాయిన్ టాస్ అయినకి రెడీగా ఉన్నాము. టేల్ ప్లస్ హెడ్, 2 కెప్టెన్స్ ఉన్నారు. చూద్దాం ఈ వార్ ఎవరు గెలుస్తారో. సో మనతో ఫస్ట్ అయితే కెప్టెన్ కలవబోతున్నాడు. కెప్టెన్ కిషోర్ చూడడానికి పెద్దగా ఉంటాడు, కానీ గేమ్ అయితే ఏం రాదు. అసలు నా గురించి ఏమనుకుంటున్నారా మీరు? జనానికంటే పిచ్చెక్కేదో అనుకోవచ్చు. ఇన్నేళ్లు నాతో తిరిగి నా గురించి ఇదేనా మీరు తెలుసుకుంది? నెక్స్ట్ అయితే మనతో బౌలర్ ఉన్నాడు, ఫాస్ట్ బౌలర్ కెప్టెన్ గోపాల్. బౌలింగ్ రాదు, ఏం రాదు. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. సో చూద్దాం వీళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారో. ఎవరు గెలిస్తే వాళ్ళే పే చేయాలి. సో రాఖీలో గోపాల్ కి ఎక్కువ పైసలు వచ్చినాయి, చాలా మందికి రాఖీ కట్టిండు. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. సో ఇదైతే టీమ్ ఏ, ఎందుకంటే పొట్ట పెద్దగా ఉంది కాబట్టి. సార్ మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్ గా మాట్లాడుతున్నారు. టీమ్ ఏ. ఇదైతే టీమ్ బి. ఏం లేవు, అన్ని బొక్కలే. సో గాయ్స్, ఫైనల్ గా అయితే టాస్ వేయబోతున్నాం. సో ఎవరు చెప్తారు మీ ఇద్దరిలో? సో నేనైతే టాస్ చేస్తున్నా. సో గాయ్స్, ఫైనల్ గా అయితే టేల్ వచ్చింది. మన బొక్కల్ బాబాయ్ ఓడిపోయిండు. మొత్తం చూసుకోవచ్చు. 1 కిలో సిమెంట్ వానికి తగులుతేనే సెట్ అవుతాడు. మనకి అయితే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కొట్టాలి ఫేస్ కి. సో ఇప్పుడు చూద్దాం. ముందే చెప్పేస్తున్నా మీకు. ఒక్క మాటతో లేచి 2 జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఏదో పెద్దగా అంటుండు. నేనే గెలుస్తున్నా. సో మన ఫస్ట్ బ్యాట్స్మ్యాన్ చూడొచ్చు, బ్యాట్ ఎట్లా లేపుతున్నాడు. జేపీ ద జాన్సన్ బేబీ. ఈ ఊర్లోకెల్లా ఎదవెవడని ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలిసి కోచర్ ఏదో పెద్దగా మాట్లాడుతుండు. ఆల్ రౌండర్ ఉన్ని, లుకింగ్ లైక్ జడేజా. ఇప్పుడు మనం పోతున్నాం పెద్ద ఎంఎస్ ధోని ఫ్యాన్ దగ్గర. చూడొచ్చు, బ్యాట్ పట్టడం రాదు, టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. ఇంకైతే మొత్తం వస్తాయి, వీనికైతే ఏం రాదు. ఏ గేమ్ అయినా నాకు వస్తుంది అంటాడు. చూడొచ్చు బౌలింగ్, ఫస్ట్ బాల్ డాట్ గాయ్స్. తీస్తున్నా, ఇదిగో. సో సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ఈడొకడు తెంగరదవ. చరణ్ అవుట్. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం. బ్యాటింగ్ కోసం ఫైటింగ్, गाइस ఆ బౌలింగ్ లో అయితే 6 సిక్సెస్ కొడతా. క్లైమాక్స్ అభి బాకీ హై. पाने एक्स्ट्रा అరే రే రే ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్. అయినా తాకలే కదా, రాడ్ దీనికి తాకింది. నెట్కి తాకలే. कौन है ये लोग, कहां से आते हैं? నెట్ తాకలే ఫ్రెండ్స్,
మొత్తం చీటింగ్ ఆడుతారు వీళ్ళు. ఏయ్! మరి వాడు చెప్పాలి నేను రెడీలో లేను, నేను రెడీలో లేనురా. వాడికి ట్రైల్ అని చెప్పినారా మీరు మాట్లాడుతున్నారని. చూడండి మాట్లాడతా చీటింగ్, కెప్టెన్ అని కూడా చీటింగ్ చేస్తుండు. అరే అరే మీరు ఆడ మాట్లాడుతున్నారని మనకి ట్రైల్ ఏమని చెప్పిన. మిడిల్ గేమ్ లో ట్రయల్ ఉంటుంది guys. కావాలంటే గుడ్డు తెలుసా నీకు? మాకు ట్రయల్ ఉంటది, మేము అవుట్ అయినా కూడా. పోర్రా ఓయమ్మా, ఓ నాయనా. ఏమన్నా ఫోన్ కి వాడి ఫోన్ కి వాడే కొట్టుకుంటూ. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం? సింగిల్ కూడా రాలేదు. ఫస్ట్ బ్యాట్స్మెన్ కెప్టెన్ అయ్యింది గోపాల్. గోపాల్ ఎంత కొడతావు? మినిమం ఒక 65 దాకా. ఓహో, కామెడీ చేస్తున్నావా? ఎంత టార్గెట్ ఎంత? టార్గెట్ ఎంత? 64 టార్గెట్. టార్గెట్ 64. గోపాల్ ఒక్కడే 65 కొడతాడంట. ఓకే ఓకే అర్థమైంది. చూద్దాం. ఇప్పుడు మన నెక్స్ట్ బ్యాట్స్మెన్ దగ్గరికి వెళ్దాం. నెక్స్ట్ బ్యాట్స్మెన్ దగ్గరికి. ఈ ఫీల్డర్ కూడా ఇక్కడ రెడీగా ఉన్నాడు. ఈ ఫీల్డర్ ఎందుకు ఉన్నాడో వాడికే తెలీదు. మన నెక్స్ట్ బ్యాట్స్మెన్ దగ్గరికి వెళ్తున్నాం ఇప్పుడు. ఉన్ని ఎంత కొడతావు? 3 hours లో అయిపోతుంది మ్యాచ్. 3 hours సాహసం అనే చెప్పాలి. ఎనీవే, విష్ ఆల్ ద మ్యాచ్ అయిపోతాయంట. ఫుల్ కాన్ఫిడెంటా? 3 hours లో మ్యాచ్ కాదు, 3 hours లో వీళ్ళు అవుట్ అయిపోతారు. ఎందుకంటే బౌలింగ్ వేసేది నేను. ఆ పొట్టేంది అలా ఉంది? ఆ పొట్టతో సహా. అక్కడ కెప్టెన్ అయితే చాలా దిగులుగా తిరుగుతున్నాడు. ఫోన్ కిందాకనే బాల్ తగిలింది. ఫస్ట్ బాల్ వేస్తున్నాడు. ఫస్ట్ బాల్ డాట్ చేసిండు. అందుకే అన్న గాయస్ గెలుస్తామని. రామచంద్ర ఈ ఓవరాక్షన్ భరించలేకపోతున్నా. మనం ఈ కెప్టెన్ దగ్గరికి వెళ్ళేసి అడుగుదాం. కెప్టెన్ గారు చెప్పండి, మీరు మ్యాచ్ ఎన్ని ఓవర్లో గెలుస్తారు అనుకుంటున్నారు? మీకు 2 ఓవర్లు ఎక్కువ. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. మాకు 2 ఓవర్ల. ఓకే, ఇంత కాన్ఫిడెంట్గా కెప్టెన్ అంటే మాకు 2 ఓవర్లు ఎక్కువ అంటే మేము 2 ఓవర్లు గెలిచేస్తాం అన్నమాట. 2 ఓవర్లో మొత్తం ఆల్అౌట్ చేసి పడేస్తాం. 2 ఓవర్లు ఆల్అౌట్ చేస్తారంట. ఫుల్ కాన్ఫిడెన్సా? ఫుల్ కాన్ఫిడెన్స్. ఒకసారి కెమెరా సెట్ చేసి చెప్పండి. ఫుల్ కాన్ఫిడెన్స్. ఓకే. ఇప్పటికే 2 బాల్ డాట్ చేసిండు. ఆప్ కహా తే జ్ఞాని బాబా? ఆ బాల్ అని చూడండి ఎంత ఖరాబ్ బాల్ వేసిందంటే పిచ్చు బయట వేసిండు. వావ్, 4. యో చూసుకో. అమ్మా, జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. మనోడు ఎక్స్ప్రెషన్ ఏందో కనుక్కున్నాం. జస్ట్ మిస్ లో వాడి తమ్ముడు మిస్ అయ్యాడు. సో గాయస్, ఈ రోజు లాస్ట్ డే అనుకున్నా గాయస్. మా తమ్ముడికి ఆడబోకు జబ్ తక్ తోడేగా నై తబ్ తక్ छोड़ेंगे. ఇక్కడనే ఈ రోజు లాస్ట్ డే అనుకున్నా. మళ్ళీ డాట్ చేసింది గాయస్. బ్యాట్స్మెన్ ని ఎందుకు ఇలా డాట్ చేస్తున్నా అడుగుదాం ఒకసారి. బ్యాట్స్మెన్ మీరు ఎందుకు ఇలా డాట్ చేస్తున్నారు చెప్పండి ఒకసారి. నువ్వు వీడియో తీస్తున్నావు. గాయస్, వీడికి బ్యాట్ పట్టుకోవడం మీరు సరిగ్గా ఏ గేమ్ అయినా సరే నేను ఆడతా. నేను కొట్రా, నీకు ఆడడం రాదు,
ఊరికనే కూర్చోమన్నా కూర్చోవు. మన క్యాప్టెన్ మాటల్లో విందాం మీ మాట. కెప్టెన్ కాదు గాయస్, వైస్ కెప్టెన్. పబ్జి రాదు, లూడో రాదు. లూడోలో ఎన్నిసారి ఓడిపోయినేమో, ప్రతిసారి ఓడిపోయిన సారి 100 రూపాయలు ఖర్చు చేస్తాడు. క్రికెట్ అయితే అసలే రాదు. ఏంటి బ్రో అంత మాట అన్నావు? ఏ వేస్ట్ గా ఆడు. పెద్ద చెక్క చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. అరే తుప్పా సెదవా, ఏదో తేడాగా ఉందేంటి? బాబు ఆగండి. ఎందుకు ఈ బాబుని అలా కొడుతున్నారు? బాబు సాటి మనిషిని హింసించడం అనాగ. ఫైనల్లీ ది క్రికెటర్ సాయి కిరణ్. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఇస్ ద సిక్సర్. బాల్ మిస్సింగ్. దారి ఏదో తీరమేదో గమనమేదో గమ్యమేదో. గైస్ ఇతను రాసేది రైట్ హ్యాండ్ తో, కానీ బ్యాటింగ్ మాత్రం లెఫ్ట్ హ్యాండ్ ఆడుతున్నాడు. కడుక్కునేది ఏ చేతితో అడగలేదు. ఏంటి ఏ చేతితో కడుక్కుంటాడు చిచ్చి తిన్నాక? అలా మూడ్ ఖరాబ్ कर కొట్టాలి. 6 కొట్టింది గైస్. అవుట్ అవుట్. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా. కొట్టించుకుని నవ్వుతా పెట్టరా ఎర్రి. ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయినాం కానీ సెకండ్ మ్యాచ్ పక్కా గెలుస్తాం. సెకండ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. 20 రన్నులు 2 వికెట్లు. సో గాయ్స్ ఫస్ట్ మ్యాచ్ అయితే టీమ్ ఏ గెలిచింది. టీమ్ బి కి ఇవ్వలేదు, సో అందుకే గెలవలేదు. అందరు ఆల్ అవుట్ అయిపోయారు. మన దాంట్లో నేనే మంచిగా ఆడినా, నాతో పాటు కెమెరామెన్ మంచిగా ఆడిండు. కొత్త బౌలర్ ఉన్ని, పాత బ్యాట్స్మెన్ కిషోర్. నైస్ 6 30 స్కోర్ 30 గాయ్స్. మన లైన్ గా 2 6లు కొట్టిండు, 3 బాల్ డాట్ చేసి. కిషోర్ గారికి పక్కా మేడిన ఓవర్ చేపిస్తా. జోక్ అదిరిపోయింది గురుగారు. నైస్ గా తారా. నేను దిగుతా ఆగ్రా. నేనేం ఊపలే, నేను జరిగిరా. నేనేం ఊపలే. లేదు అరే నేనేం ఊపలేరా. అబ్బా కొట్టలే, నేను ఇట్లా జరిగిపోయినా. నేను అరే ఊపినారా బ్యాట్. ఏరి బుక్ చేసేసిన గాయస్ వాళ్ళని. లాభాలు ఇప్పుడు లాభాలు రా. తొందర చేసిన అని అవుట్ అయిపోయిన గాయస్. కర్మ ఇస్ రియల్.
Wow, what a defense from opponent team. 4. And this is the 6. నా బలం నా బలహీనత. చూసారా సార్ డబుల్ యాక్షన్? And this is the 4. కొట్టలేడు కొట్టలేడు కొట్టలేడు. ఖతం. బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్. వచ్చేసిండు వచ్చేసిండు వచ్చేసిండు. అది మీ టీం వాడేనా? నా ఉద్దేశం అది కాదు సార్, ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. అటు చూడండి. మనోడు అనుకున్నారు పకోడు వీడు. టీమ్ ఏ స్కోర్ అయితే 65 ఓవర్స్కి. చూద్దాం టీం బి దమ్ముందా లేదా. బ్యాట్స్మెన్ ఎక్కిండు ఇప్పుడే. గోపాల్ ఎంత కొడతావు ఒక 1 ఓవర్లో ఇప్పుడు? ఉరుకో 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 ఉరుకో. సిక్స్. వైడ్ బాల్, వైడ్ బాల్. ఇంకొక బాల్ ఉంది. లేదు, నాకు అన్యాయం జరుగుతుంది. నాకు రివ్యూ కావాలి. ఓవర్ అయిపోయినాయి వీడు. మళ్ళీ 2 బాల్ 3 బాల్ అంటుండు. రివ్యూ రే, నువ్వు చదువుకొని పట్టభద్రుడిరా. ఎందుకు వాడు దాని మీద నుంచి పోయింది? అరే దాని మీద వీడియో వీడియో కంట్రోల్ కంట్రోల్ క్లియర్ వైడ్, వైడ్ వైడ్ వైడ్. అరే ఇంత క్లియర్ గా వైడ్ వచ్చినా కూడా, అరే ఓపెన్ చేయి అయితే. నేను కాదు గాయస్, నేను ఒప్పుకుంటున్నా అది వైడే, కానీ మేము గెలవాలని నాట్ వైడ్ ఇస్తున్నాం. సూపర్. ఇప్పుడు నవ్వుతుండు, దొంగ చూపులు నవ్వులు అన్ని. అరే ఆన్ ది లైన్ వైడ్ అని నాకు చెప్పలేరు. ఆన్ ది లైన్ అక్కడ లైన్ లేదు గాయస్. అరే ఆ గ్రీన్ కలర్ ఉందా, దాని మీద నుంచి పోయిందిరా. గ్రీన్ కలర్ అంటుండే, ఇక్కడ నుంచి కథలు ఆ మ్యాట్ లో కలిసిపోయింది. అరే వైడ్ కాదు, అది లోపల నుంచి. ఓకే, నో వైడ్, నో వైడ్, నో వైడ్. ఓకే ఓకే. అరే మీకు తెలియదు వాడిని ఎందుకు కొట్టిర్రా మీరు? అయితే డాట్ చేస్తున్నాను. ఈ బాల్ కూడా డాట్ చేసిన బ్యాట్స్మెన్ చేంజ్ చేయాల్సిన అవసరం వచ్చేసింది. ఇంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడు ఇతను. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? స్టంట్లు కూడా తెంగుతున్నాడు. Once upon a time I am a gymnastic. ఎంత కొట్టాలి? బౌలర్ అయితే హాఫ్ ప్యాంట్ వేసుకొని వచ్చింది గాయస్. అండ్ దిస్ ఇస్ ద 6. పిస్తాడు ఎట్లా ఎట్లా కొట్టాం? ఎక్స్ట్రా తెంగుతున్నావా? అట్లానేనా? రీప్లే ఆప్షన్ ఇంట్లో ఉంటది, చూడొచ్చు. జాడు షాట్ మనోని ఇంకా సింగిల్. సో టోటల్ స్కోర్ టీమ్ ఏది 4 balls లో స్కోర్ 8. సెకండ్ బౌలింగ్ వేసేది ఆల్రౌండర్ జడేజా. అండ్ దిస్ ఈస్ ద సింగిల్, 9 runs. అండ్ దిస్ ఈస్ క్యాచ్ డ్రాప్. అరే గోపాల్ టైం వేస్ట్ చేయకు, ఇంకో మ్యాచ్ ఆడొచ్చు. 6 కొడతాడు గాయస్, చూడండి. నేను చెప్పాను కదా గాయస్ 6 కొడతాడని. ఇప్పుడైతే మన కొత్త ప్లేయర్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నా, భిక్షు యాదవ్. అండ్ దిస్ ఇస్ ద 6 ఫ్రమ్ భిక్షు యాదవ్. 4 అంట గాయస్, 4. अंडरवर्ल्ड में जिक्र आया राह के नाम का. तू मेरे से प्यार करती है या नहीं करती, ये बता दे तू बस. नहीं, मैं तेरे से लास्ट बार पूछ रहा हूँ, तेरा मेरे से प्यार है या नहीं?
కౌంట్ అరే కౌంట్ కరెక్ట్ ఉండాలి కదా గూ చెక్ నైస్ అండ్ దిస్ ఇస్ ద అవుట్. ఇప్పుడు నేను బ్యాటింగ్ ఎక్కుతున్నా గాయ్స్, చూద్దాం ఎంత స్కోర్ కొడతా. కెప్టెన్ వర్సెస్ కెప్టెన్ ఫ్రెండ్స్. రా పో 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 పో. థర్డ్ ఓవర్, ఈ ఓవర్లో ఒక మినిమం 50 అయితే పంపిస్తా. 50 మూడు 6లు కొట్టినా 36 రా. వద్దు 4. అయ్యా కొత్త బ్యాట్స్మెన్ ఏదో స్నాపర్లు తీస్తుండు బిక్ష్ యాదవ్. చాలా మంచివాడు రా, కాస్త ఆవేశం ఎక్కువ. బ్యాట్లు ఇసిరేద్దన్నాడు రా. ఒరే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి.